combination reaction. What is a combination reaction? It's a type of chemical reaction where two or more reactants combine to form a single product. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్లో రెండు కానీ అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కానీ కంబైన్ అయ్యి ఫైనల్గా ఒకటే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో అలాంటి రియాక్షన్ని మనం కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ సమ్ వాటర్ ఇన్ ఎ బీకర్లో వాటర్ తీసుకుని దానికి కాల్షియం ఆక్సైడ్ని యాడ్ చేస్తున్నాం. కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్. ఇట్ ఫార్మ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ రియాక్షన్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో కాల్షియం ఆక్సైడ్ ఈజ్ క్విక్ లైమ్, reacts with water and it produces slaked lime, calcium hydroxide. ఈ రియాక్షన్లో హీట్ అనేది రిలీజ్ అయింది. సో టూ రియాక్టెంట్స్, వాటర్, కాల్షియం ఆక్సైడ్, ఇవి రెండు రియాక్ట్ అయ్యి సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అయింది, దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇలాంటి రియాక్షన్స్ని మనం కాంబినేషన్ రియాక్షన్ అంటాం. నౌ లెట్ us see some more examples of combination reaction. బర్నింగ్ ఆఫ్ కోల్ని బర్న్ చేయడం. కోల్ అంటే కార్బన్. ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్. బర్న్ చేసినప్పుడు ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. సో carbon reacts with oxygen and forms carbon dioxide. It's a combination reaction. Formation of water from hydrogen and oxygen. Hydrogen reacting with oxygen forming water. This is also a combination reaction. Hydrogen, oxygen combine అయ్యి water form అవుతుంది. So in this particular reaction, heat is also released. సో ఈ రియాక్షన్లో హీట్ కూడా రిలీజ్ అవుతుంది. ఏ రియాక్షన్స్లో అయితే హీట్ అనేది రిలీజ్ అవుతుందో అలాంటి రియాక్షన్స్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. Such reactions are called exothermic reactions. So all combination reactions are not exothermic. అన్ని కాంబినేషన్ రియాక్షన్స్ ఎక్సోథర్మిక్ అని మనం చెప్పలేం. బట్ కొన్ని కాంబినేషన్ రియాక్షన్స్లో హీట్ రిలీజ్ అవుతుంది. ఎందులో అయితే హీట్ రిలీజ్ అవుతుందో ఆ రియాక్షన్ మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ని బర్న్ చేస్తున్నాం, దెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, వాటర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అలాగే ఎక్సోథర్మిక్ రియాక్షన్కి మరొక ఎగ్జాంపుల్ సెల్యులర్ రెస్పిరేషన్, అంటే మన సెల్స్లో జరిగే రెస్పిరేషన్. ఇది మనకు తెలుసు కదా, గ్లూకోజ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది మన సెల్స్లో. ఇవి రెండు రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇంకా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎనర్జీతో పాటు హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మన బాడీలో టెంపరేచర్ ఉంది కదా, ఈ టెంపరేచర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ ద రెస్పిరేషన్ రియాక్షన్. సో రెస్పిరేషన్ ఈజ్ exothermic reaction, means the reactions in which heat is released out, evolved out.